వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. ప్రేమ పేరిట యువతిని తీసుకుని వెళ్లిపోయి 4 రోజుల తర్వాత పెళ్లికి నిరాకరించిన టీడీపీ నేత కుమారుడిపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మచిలీపట్నానికి చెందిన టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ ఒక యువతిని ప్రేమ పేరిట తీసుకుని వెళ్లిపోయాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతిని తీసుకుని వెళ్లిపోయిన 4 రోజులకు తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు అభినవ్. సెటిల్మెంట్ కోసం మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగటంతో తమకు న్యాయం జరగదని బాధితురాలు తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వార్నింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు అభినవ్ పై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. ప్రేమ పేరిట యువతిని తీసుకుని వెళ్లిపోయి 4 రోజుల తర్వాత పెళ్లికి నిరాకరించిన టీడీపీ నేత కుమారుడిపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మచిలీపట్నానికి చెందిన టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ ఒక యువతిని ప్రేమ పేరిట తీసుకుని వెళ్లిపోయాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతిని తీసుకుని వెళ్లిపోయిన 4 రోజులకు తిరిగి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు అభినవ్. సెటిల్మెంట్ కోసం మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగటంతో తమకు న్యాయం జరగదని బాధితురాలు తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వార్నింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు అభినవ్ పై కేసు నమోదు చేశారు.